నమస్తే, వెల్కమ్ టు వేదా ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, 4 కాజు, 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని తర్వాత 4 ఎండుమిర్చి, 4 చింతపండు రెబ్బలు అలాగే ధనియాలు 1 స్పూన్ ధనియాలు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఇలా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని చల్లారినాక మనం ఇందులో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూసారు కదండి, ఇలా ముద్దలాగా మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో నేను చూపించే విధంగా వంకాయలన్నీ కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వంకాయ మసాలాలన్నీ ఇలా అన్ని వంకాయలకి మంచిగా పట్టియాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా అన్నిటికీ మంచిగా మసాలా అంతా పట్టించి మనం పక్కన పెట్టుకుందాం. చూసారా, నేను అన్నిటికీ ఇలా మసాలా పట్టించేసిన. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 1 పావు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక మనము మసాలా పట్టించిన వంకాయలన్నీ ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం దీన్ని మంచిగా నిమ్మలంగా కలుపుకుంటూ ఒక్కొక్కటి రొటేట్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా అండి, వంకాయలన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇవి మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక 1 స్పూన్ అల్లం, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో మిగిలిన మసాలా ఉంది కదండి, వంకాయ మసాలా, అది కూడా ఇందులో వేసుకొని 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడికిన తర్వాత 2 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇది మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేసుకుందాం. మీకు కావాలంటే ఇక్కడ కొంచెం సాల్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని సాల్ట్ పడితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మధ్యలో అటు ఇటు రొటేట్ చేసుకుంటే దీన్ని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ధనియా పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని ఇదంతా కొంచెం దగ్గర పడాలండి గ్రేవీ అనేది. ఇప్పుడు మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇది రైస్లోకి బాగుంటుందండి, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుందండి. మరిన్ని లేటెస్ట్ మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.